కొంచెం బరువు ఎంత వేదనో. ఉరిమే ఉత్సాహంతో ఉడుంపట్టు పడుతూ ప్యారిస్లో భారత్కు తొలి రజతాన్ని ఖాయం చేస్తూ ఆమె ఫైనల్కు వెళ్ళింది. సంతోషంతో దేశం ఊగిపోయింది. సంబరాల్లో మునిగిపోయింది. కనీసం వెండి పతకమైనా దక్కుతుందన్న నిశ్చింత, స్వర్ణమైనా రావచ్చున్న ధీమా, ఓ అద్భుతం కోసం ఎంతో ఆశగా ఉత్కంఠగా వేచి చూసింది దేశమంతా. కాని కలలాంటి ప్రయాణానికి కలలో కూడా ఊహించని ముగింపు. భారత్ ఆశలు కూలాయి. కోట్ల హృదయాలు కలుక్కుమన్నాయి. ప్యారిస్ నుండి ఓ చేదు వార్త. తన బరువు విభాగం కన్నా 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండడంతో వీనేష్పై అనర్హతకు వేటుపడింది. భారత రెజ్లింగ్ చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం చేరుతుందనుకుంటే ఓ రెజ్లర్ కెరీర్ తలకిందులైంది. అభిమానులే ఇంతగా తల్లడిల్లుతుంటే వీనేష్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. కెరీర్లోనే చిరస్మరణీయమవుతుందని భావించిన రోజు పీడకలను మిగిల్చింది. ఆమెకిది తీరని బాధ, జీవితకాలం వెంటాడే వ్యధ. ఎన్నో ఏళ్ల నుంచి దాచుకున్న సొమ్మంతా వెచ్చించి, ఎంతో శ్రమకు ఓర్చి, ఇటుకా పేర్చి ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు అనుకోని ఉపద్రవంతో కళ్లముందే కూలిపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు వీనేష్ ఫోగాట్ది అదే పరిస్థితి. ఒలింపిక్స్ పథకమంటే సగటు భారతీయుడికి ఓ సుదూర స్వప్నం. 100కో కోటికో కాదు, 10 కోట్లలో ఒక్కరికి ఓ పథకం రావడం కూడా కష్టమే మన దేశంలో. అలాంటిది ఎన్నో కఠిన సవాళ్లను దాటి ఓ అద్భుత ఘనతను అందుకుని కలల పతాకాన్ని మెడలో ధరించబోతున్న తరుణంలో అధిక బరువు అనే ఉపద్రవం వచ్చి ఆమె ఆశల సౌధాన్ని కూల్చేసింది. జీవితంలో ఎన్నో అడ్డంకులను దాటి దృఢంగా నిలబడ్డ వీనేష్కు తీరని వేదన కలిగించే ఈ కష్టం నుంచి కోలుకోవడం అంత తేలిక కాదు. అసలు ఒక్కసారిగా వీనేష్ బరువెలా పెరిగింది? నిజానికి వీనేష్ ఎప్పుడూ పోటీపడే విభాగం 53 కేజీలు. కానీ ఆ విభాగంలో అంతిమ్ ఒలింపిక్స్కు అర్హత సాధించడంతో వీనేష్ 50 కేజీలకు తగ్గాల్సి వచ్చింది. సాధారణంగా 57 కిలోల బరువుండే వీనేష్ తగ్గేందుకు తీవ్రంగా శ్రమించింది. ఈ ఏడాది మార్చిలో సెలక్షన్ ట్రయల్స్లో 50 కేజీల్లో పోటీపడింది. బరువును నియంత్రణలో ఉంచేందుకు వీనేష్ తీవ్రంగా శ్రమించింది. శరీరంలోని నీటి బరువును తగ్గించింది. కార్బోహైడ్రేట్లు తీసుకోకుండా, నీరు తాగకుండా తీవ్రమైన వ్యాయామాలు చేసి ప్యారిస్లో తొలి రోజు పోటీల సమయానికి 49.90 కేజీలకు చేరింది. కానీ శక్తి కోసం తీసుకున్న స్వల్ప ఆహారం, డీహైడ్రేషన్ కాకుండా ఉండేందుకు తాగిన కాస్త నీరు కారణంతో ఆమె బరువు పెరిగింది. సెమీస్ పూర్తయిన తర్వాత చూస్తే 52.7 కేజీలకు చేరుకుంది. బరువు తగ్గేందుకు కూడా ఎన్నో ప్రయత్నాలు చేసింది. అదనపు బరువును తగ్గించుకునేందుకు వీనేష్ రాత్రంతా కష్టపడింది. ఒక్క నిమిషం కూడా పడుకోలేదు. ఒక్క చుక్క నీరు కూడా తాగలేదు. ఒక్క మెతుకు కూడా తినలేదు. పరిగెత్తుతూ, స్కిప్పింగ్ చేస్తూ బరువు తగ్గేందుకు ప్రయత్నించింది. చెమట వచ్చేందుకు సోనా బెల్ట్ ధరించింది. ఆవిరి స్నానం చేసింది. జుట్టు కత్తిరించుకుంది. శరీరంలోని కొంత రక్తాన్ని కూడా తొలగించుకుందని సమాచారం. ఇవన్నీ చేసినా ఆమె 50.1 కేజీలకు చేరుకుంది. కానీ చివరి 100 గ్రాముల బరువు తగ్గించుకునేందుకు వీనేష్కు సమయం లేకుండా పోయింది. గతంలో 2016 ఒలింపిక్స్కు ముందు ఓ అర్హత టోర్నీలో ఇలాగే 400 గ్రాములు అధికంగా ఉండడంతో వీనేష్ పోటీకి దూరమైంది. తీరని వేదన కలిగించే ఈ కష్టం నుంచి కోలుకోవడం అంత తేలిక కాదు.